పెట్టాలి అది లేదు కానీ. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేమైతే ఇక్కడ కాళేశ్వరం వచ్చినాము, ఆగినాము. మధ్యలో కొంచెం అన్నం తీసుకొచ్చుకున్నాం, లంచ్ తీసుకొచ్చుకుంటే ఇక్కడ ఆగి తినేసినాము. అంటే తొందరనే ఇప్పుడు అన్నం తినే టైం కాదు కానీ ఏదో ఒకటి టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి తిన్నాము. చూడండి ఇక్కడ ముందు చూడ బాగుంది, మామిడి చెట్లు అండి, మామిడి చెట్లు మంచిగా ఉంది. ఇక్కడైతే వంట చేసుకొని తినడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఏదైనా వెహికల్ అయితే కారు ఇట్లా ఏమైనా తీసుకొస్తేనైతే వాతావరణం అయితే మంచిగా ఉంది. కారు ఇట్లా ఏమైనా తీసుకొచ్చుకుంటేనైతే వండుకొని కూడా తినచ్చు. ఇక్కడ అన్నీ అవన్నీ ఏంటి చేన్లు అవి పంట అవి ఉన్నాయి, అదే పత్తులు అవి వేసిర్రు. బాగుంది లొకేషన్ అయితే. ఎప్పుడన్నా వచ్చి ఇట్లా కాసేపు పొద్దున్నున్నా ఇక్కడ పర్లేదు, ఏదైనా చేప లాంటివి వంట చేసుకొని తిని హాయిగా పడుకుంటే ఎంత ఆరాంగా అంటే అంత హ్యాపీగా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. బాగుంది ఇక్కడైతే, నాకు నచ్చింది. మేమైతే అక్కడ వెళ్ళి గోదావరి ఇలా స్నానం చేసి, శ్రావణ మాసం కదా అని చెప్పేసి స్నానం చేసినాము. మేము తిన్నాము. నాకు హాస్పిటల్ ఉన్నది మంచిర్యాలలో, అట్లా ఒకసారి మీకు చూపిద్దాం ఇదంతా అని చెప్పి ఇట్లా బాగుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చూపించచ్చు, అట్లా అంతా బాగుంది, మంచిగా ఉంది. రోడ్డుకు పక్కనే ఇది ఫ్రెండ్స్. బాగుంది ఇది కాళేశ్వరము. ఎవరన్నా అంటే చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది, చూడని వాళ్ళైతే ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇక్కడికి. ఇది మంచిర్యాల చెన్నూరు దగ్గర కదా కాళేశ్వరం. హైదరాబాద్ నుంచి వస్తారు, ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు వస్తారు ఇక్కడికి. ఎవరైనా చూడని వాళ్ళైతే వస్తే దర్శనం చేసుకుంటే మంచిది కాళేశ్వరం. ఏదో సామెత చెప్తారు, నేను ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను అనుకోకండి కానీ అవునా కదా. కాశీ పోకుండా కాళేశ్వరం పోవాలి అని అంటారంట, అవునా? అదేదో ఎవరో చెప్తే నేను చెప్తానా, ఎక్కువ చేస్తాను అనుకోవద్దు. అట్లా అంటే మేమైతే ఇప్పుడు 4 సార్లు దూరం పోకుండా కనీసం ఇక్కడికన్నా పోవాలట. కాశీ పోలేని వాళ్ళు కనీసం కాళేశ్వరం అనే పోవాలట. అది శివుడే, ఇది శివుడే అని అనగా ఎవరో పెద్దలు అనేటప్పుడు నేను అంటున్నా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ప్రతిదీ షేర్ చేసుకోవాలనేది నా కోరిక. నేనైతే ఏదో మీకు చెప్పాలా, చూపించాలని చూపిస్తాను కాబట్టి ఇప్పుడైతే ఈ వీడియోలు పెట్టలేను. నేను ఇప్పుడు ఈరోజు శుక్రవారం 1వ తారీఖు ఇక్కడ మంచిర్యాలలో కాళేశ్వరం పోయినాం. ఇది తీస్తున్నాయి వీడియో, కానీ ఇప్పుడు పెట్టరాదు, మాకు వైఫై నెట్ వస్తలేదు. వైఫై ఇంటికి వెళ్ళిన తర్వాతనే వైఫై తోటే పెట్టవచ్చు. అంటే ఇది కూడా చెప్పుడైనా అనుకుంటారు కావచ్చు, కానీ నేను ఇప్పుడు తీసి ఎప్పుడో ఇంకా 4 రోజులకు పెడతా కావచ్చు ఈ వీడియో. కాబట్టి దానికోసం ఇది చెప్తున్నా నేను. ఈరోజు ఫ్రైడే 1వ తారీఖు, నేను పెట్టే వరకు 2-3 తారీఖు వస్తుంది కావచ్చు. అట్లా ఫ్రెండ్స్, మంచిగా ఉంది లొకేషన్ అయితే. ఫ్రెండ్స్ నేను మీకైతే కొంచెం గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అవైతే చెప్పలేకపోతున్నా. నాకు ఇక్కడ మేము పనులు ఉండే ఇక్కడ మంచిర్యాల వచ్చినాము. వచ్చి కొంచెం ఇక అటు ఇటు తిరగడం అవుతుంది. మొన్న 3-4 రోజులు అయితే నేను ఒక్కదాన్నే ఉన్నా. నాకు కొంచెం హెల్త్ కూడా మంచిగా లేకుండా అంత నీరసంగా ఉండే. మా ఆయన వచ్చినాక కూడా కొంచెం అటు ఇటు తిరుగుతున్నాము. కాబట్టి మీరు నేనైతే మీకు గుడ్ మార్నింగ్ అన్నీ చెప్తున్నా. మీరు ఏం చెప్పారో మీకే మీకే వదిలేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఏదో మీకు ఏదైనా ప్రతి చిన్నది మీతో షేర్ చేసుకోవాలన్నది నా కోరిక. కాబట్టి మీకు ఇదేమో గోడాం ఉన్నట్టున్నది, అది ఇది కదా, అదేదో గోడాం ఉన్నట్టున్నది. ఫంక్షన్ హాల్ ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉండదు, మిల్లు కావచ్చు కదా. ఇటు ఫంక్షన్ హాల్ నడవచ్చు, ఇదంతా విలేజ్ కదా. ఇక్కడైతే బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మంచిగా ప్రశాంతంగా వచ్చి అయితే ఉండొచ్చు. అంటే కాసేపు కూర్చొని, ఇది ఈ ప్లేస్ అనే కాదు, ఇదంతా అంటే విలేజ్లు అంటే పల్లెటూర్లు కాబట్టి వాతావరణం అయితే చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. కానీ మాకు ఇంకా కాసేపు ఇప్పుడు ఇక్కడ ఉంటే తిన్నాము. ఇంటి దగ్గర కొంచెం అన్నం వండుకొచ్చుకున్నాం, తిన్నాము. కానీ ఇప్పుడు ఉండలేము, నాకు హాస్పిటల్ ఉంది, కొంచెం ఇంకా వేరే పనులు ఉన్నాయి, వెళ్తాము. ఫ్రెండ్స్ నేనైతే మీకు ప్రతిదీ షేర్ చేసుకుంటున్నా. ఇంకా మీరే నన్నైతే అంటే మీరు హ్యాపీగా సంతోషంగా ఉంచడానికే చూడాలి, బాధ పెట్టడానికే చూడొద్దు. ఏం చేసినా మీరే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, నమస్కారం ఫ్రెండ్స్.